హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ట్రెండింగ్ ఓనర్ ఛానల్కు స్వాగతం. మనమైతే వరమహాలక్ష్మి శ్రావణ మాసంలో వ్రతం అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కదా. ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఈ వ్రతానికి మనం ఎందుకు చేసుకుంటున్నాము అని, దీని యొక్క అంతరార్థం ఏంటి అనేది మనము తెలుసుకుందాము. మరి శివపార్వతుల సంవాదము, ఆనాడు శివపార్వతుల యొక్క సంవాదము ఎలా జరిగిందంటే, ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, ఈ భూలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అని ఈ ప్రశ్న అయితే అడిగారు. దయచేసి నాకు సెలవియండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు లోకనాయకుడైన శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి అని చెబుతూ దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను ఈ విధంగా వివరిస్తారు. అదే కథ చారుమతి వ్రత కథ. మనము అందరం కూడా తెలుసుకుందాము. పూర్వము మగధ దేశంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవ చేస్తూ ఉండేది. ఆమె ప్రతి భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకనాడు చారుమతి కలలో సాక్షాత్కరిస్తుంది. చారుమతి, నేను వరాలను ఇచ్చే వరలక్ష్మీదేవిని. శ్రావణ శుక్రవారం నాడు నన్ను భక్తితో పూజిస్తే నీ కోరికలన్నీ తీరుస్తాను అని వ్రత విధానాన్ని చెబుతుంది. అప్పుడు చారుమతి మేల్కొన్న ఆ విషయాన్ని తన భర్తకు పొరుగున ఉన్న ముత్తైదువులకు చెబుతుంది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం రోజున అందరూ కూడా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని కలశంలో ప్రతిష్ఠించి 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని భక్తితో వ్రతం చేస్తారు. ఆశ్చర్యకరంగా పూజ పూర్తయ్యేసరికి వారి ఇళ్ళన్నీ బంగారంతో, నవరత్నాలతో నిండిపోతాయి. అప్పటి నుండి ఈ వ్రతం చేయడం ఒక పవిత్రమైన దినంగా మారింది. అదేవిధంగానే వరలక్ష్మి అంటే కేవలం ధనాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, ఈమె అష్టలక్ష్ముల స్వరూపం. అంటే ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో ధాన్యం, సమృద్ధి, పిల్లలకి మంచి విద్య, వ్యాపారంలో విజయము, వీటన్నిటికంటే ముఖ్యంగా భర్తకు దీర్ఘాయుష్షు లభిస్తుంది. అందుకే ఇంటి గృహలక్ష్మి చేసే ఈ పూజ ఆ కుటుంబానికే రక్షణ కవచంగా మారుతుంది. మరి ఈసారి శ్రావణ మాసంలో మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ నేను చెప్పినటువంటి ఈ కథ అందరికీ నచ్చిందా? అలా మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మి పూజను మనము శుక్రవారం రోజు రేపు ఉదయం తెల్లవారుజామున లేచి మనం కూడా శుభ్రంగా మన ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం కూడా కొత్త బట్టలను ధరించి అమ్మవారిని అయితే ఇంట్లో పూజ రూపంలో అమ్మవారిని పెట్టి మనము శ్రద్ధాభక్తులతో అమ్మవారికైతే ఈ విధంగా పూలు, అదేవిధంగానే ప్రసాద నైవేద్యాలను పెట్టి మనం కూడా అమ్మవారిని మనకి ఏమేం కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా చేసుకుందాం. ఓకేనా, మంచి మనకు జరగాలని ఈ సంవత్సరము కోరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో